మన ఆంధ్ర రుచులంటే ఇదే. ముద్దపప్పులో బెల్లం కలిపి తింటుంటే అమ్మమ్మ ముందుకొచ్చినట్టు ఉంది. అబ్బా ఎంత కమ్మగా ఉన్నదో. అరిటాకులో వేడివేడి అన్నంలో ముద్దపప్పు చారు కమ్మగా ఉంది. ఇది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఇలాగ దోరగా వేయించుకోవాలి. వేయించుకొని కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆరబెట్టేసి వాటర్ పోసేసి శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి పావు స్పూను పసుపు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి దీంట్లోకి ఆయిల్ వేసి మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసేద్దాం. ఉడికిపోతాం. ఒక గిన్నె తీసుకొని నిమ్మకంత సైజు శుభ్రం కడుక్కొని వాటర్ పోసి నానబెట్టేసేద్దాం. నానిపోయింది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ పొడవుగా ఇలా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి ఇలాగా సీలికలు చేసుకొని మరో గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకున్నాం. పోపు దినుసులు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ వేసేసి దూరగా మగ్గనిద్దాం. ఇలాగా 2 రెమ్మల కరివేపాకు దూసి వేసి దీన్ని కూడా మగ్గనిచ్చి 2 ఎండుమిర్చి ఎరగ తీసుకొని వేసేసి బాగా దూరగా మగ్గనిద్దాం. దూరగా మగ్గుచున్న దాంట్లోకి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జుని పోసేద్దాం. పోసేసి మళ్ళీ వాటర్ పోసుకొని మనకి చారు అన్నది ఎంత కావాలో చూసుకొని దీంట్లో పావు స్పూన్ పసుపు, ఇలాగే మన పైసీ తగ్గట్టు కారం 1 స్పూన్ వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోకూడదు. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి మరుగుతూ ఉండదు, పక్కన పెట్టేస్తాం. బెల్లం దగ్గర మన చారుకి ఎంత పడేద్దొచ్చి బెల్లం చూసుకొని ఇలాగా నలగ కొట్టుకొని బెల్లం మరుగుతున్న చారులోకి తీసుకెళ్ళి వేసేద్దాం. బెల్లాన్ని వేసేసి కలిపేసి జస్ట్ మరిగిపెట్టి అంతేనండి. మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసేస్తాం. మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పప్పు దగ్గరికి వస్తాం. పప్పు ఎలా ఉడికిందన్నది మనం కుక్కర్ మూత తీసేసి చూసారుకే పప్పు అన్నది గుజ్జుగా ఉడికిపోయింది. జస్ట్ ఇలాగా పప్పు గుత్తి పెట్టేసి తిప్పేసేస్తాం. అవసరం కూడా లేదు. అంత బాగా ముద్దపప్పు చారు ఎంత కమ్మగా ఉందో. అరిటాకులో వేడి వేడి అన్నంలో సూపర్గా ట్రై చేసి చూడండి.